మళ్ళీ ఒకసారి చర్చలకంటూ ప్రధాని పిలుపుచ్చాడు. రైతులకి చట్టాల్లో సవరణలు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనేటువంటిది. వీళ్ళు కూడా మేము సిద్ధం అనేటువంటి పద్ధతిలో ఉంది. పార్లమెంట్ సెషన్లో అయితే ఇది పెద్దగా ముందుకు సాగటం లేదు. పైగా ట్విట్టర్లో యుద్ధం కూడా నడుస్తుంది. మహారాష్ట్ర ఒక పక్కన ట్విట్టర్లు ఒకే కాలంలో వీళ్ళందరూ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకే రోజు ఒకే టైం ఒకే భాష ఉంది. బహుశా ఎవరైనా ఒత్తిడితో వీళ్ళు ట్వీట్ చేశారా అనేటువంటిది మహారాష్ట్ర కూడా ట్విస్ట్ ఇచ్చింది. ఇక్కడ ఒకటి ఏంటంటే మనం కొత్తగా చూస్తుంది ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు మొదటిసారి పార్లమెంట్లో ఈ విషయం మీద మాట్లాడినట్టుగా మనం గమనించవచ్చు. ఇప్పటివరకు అతను ఎలాంటి కామెంట్ చేయలేదు అసలు పార్లమెంట్లో. రాజ్యసభలో మాట్లాడటం రైతుల గురించి ఇంతకాలం నుంచి ఆందోళన జరుగుతున్నా కానీ గత 3 నెలల నుంచి వన్ టైం కూడా అతను పార్లమెంట్ అంటే అది దేశం అన్నట్టు లెక్క మనకు. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల సభలో ప్రధానమంత్రి దాని మీద స్పందించకపోవడం అనేది ఇంతవరకు అదొక ఆశ్చర్యమే. కాకపోతే మొదటిసారి స్పందించిందని చెప్పాలి. ఎందుకంటే విధి లేని పరిస్థితి ప్రభుత్వానికి కూడా వచ్చిందనేది కూడా మనకు చాలా మేరకు కనపడుతుంది. రైతులు తీసుకొచ్చిన ఒత్తిడి, వాళ్ళు చేస్తున్న ఆందోళన అనేది అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా కూడా స్పందన వచ్చినటువంటి విషయం. అది ఇక్కడేదో మన దగ్గరనే కాకుండా ఇన్ జనరల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సరే, దాన్ని కూడా రకరకాలుగా అతని కామెంటు నిన్న పార్లమెంట్లో చేసిండు. అది మంచి పద్ధతి కాదు. ప్రధానమంత్రి కూడా అదేదో ఒత్తిడి బృందం అన్నట్టుగా ఏదో రకంగా ఎఫ్డీఏ అని చెప్పడం, దాని మీద ఒక కామెంటు, ఒక స్లోగన్ ఇవ్వడం అది మంచి పరిణామం కాదు. ప్రజలు ఆందోళన చెందుతున్నప్పుడు ఏదైనా దానికి ఒక జెండా ఉంటుంది, ఉండకపోదు. ఆ జెండాకు నువ్వు అవకాశం ఇస్తుంది నువ్వు కాబట్టి దాని మీద మన దేశంలో జరిగే దాని మీద స్పందించొద్దని అంటున్నారు కదా. ఇప్పుడు అనేక మంది సమస్య అదే కదా. అనేక మంది వాళ్ళు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు అవును, దాన్ని అసలు వాళ్ళు ట్వీట్ చేయడాన్ని స్వీకరించట్లేదు. ఆందోళన జీవి జాతి అని మాట్లాడడం అనేది మంచి పద్ధతి. సరే, మిగతా విషయాలను మనం ఇన్వైట్ చేయొచ్చు. ఎందుకంటే చర్చలకు రైతులను మళ్ళీ పిలిచింది కాబట్టి దాన్ని స్వాగతించాలి మనం. కాకపోతే రిపీట్లీ మళ్ళీ ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పింది. కాకపోతే ఒకటి అదృష్టం ఏంటంటే పార్లమెంట్లో మొదటిసారి ప్రధానమంత్రి స్పందించాడు, అందుకు సంతోషించాలి అంతే. కానీ అతను చేస్తున్న వాళ్ళ మీద, వాళ్ళ జెండాల మీద కామెంట్ చేయడం బాగాలేదు. మూడో విషయం ఏంటంటే ఎంఎస్పి అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, ముందు కూడా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ రైతులు ఆందోళన చెందుతున్న దానికి కారణానికి సంబంధించిన జవాబు మాత్రం అక్కడ కూడా ఏం లేదు. ఎందుకంటే ఎంఎస్పి అనేది నిజమే, గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, రేపు ఉంటుందని మీరు చెప్తున్నారు. కానీ ఈ రోజు ఉన్నదాన్ని నమ్మతం, కానీ రేపు ఉంటుందనేది రైతులకు నమ్మకం లేదు కదా. రేపు ఉండదు అనే అనుమానంతో ఇప్పుడు జరుగుతున్న ఆందోళన అంతా. ఎందుకంటే మీరు తీసుకొచ్చిన చట్టాలలో అటువంటి అవకాశం ఉంది అనేది అనుమానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉంది, దేశంలో ఉంది, కోట్లాది రైతులకు ఉన్నది. కాబట్టి దాని మీద క్లారిటీ కావాలి. దాని మీద ప్రధానమంత్రి ఇన్ జనరల్గా గతంలో చెప్పినట్టుగానే, అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పిన విషయాన్ని రిపీట్గా మళ్ళీ పార్లమెంట్లో చెప్పడం జరిగింది. సరే, ఎనీహౌ చర్చలకు పిలిచిన కాబట్టి రైతులు కూడా సానుకూలంగా స్పందించిన, మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం అనేది వారు కూడా అంగీకరించారు. డేట్ ఏది, స్థలం ఏది మీరే చెప్పాలి అనేది వాళ్ళు ప్రధానమంత్రిని అడిగినటువంటి విషయం. కాబట్టి నిజంగానే ప్రధానమంత్రి గారికి ఆ చిత్తశుద్ధి ఉంటే ఎంఎస్పీ మీద క్లారిటీగా వాళ్ళతో ఏం మాట్లాడతారనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. సరే, పిలువనైతే పిలిచినారు మీరు. ఎంఎస్పీ గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, రేపు ఉంటుందని మళ్ళీ తిరిగి చెప్తే మళ్ళీ అదే ఆందోళన మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది. అంటే ఇది రాను రాను నిజంగానే డేర్గా ప్రధానమంత్రి మరి ఎంఎస్పీ మీద దానికి చట్టబద్ధత కల్పిస్తారా లేదా అనే దగ్గరనే తేలుతుంది చర్చ. అసలు కల్పించలేము, గతంలో లేదు, చట్టం ఏం లేదు, ఇప్పుడేం లేదు, రేపు కూడా ఉండదు, దీన్నే మేము కొనసాగిస్తామని మాట వరుసగా చెబితే అది నమ్మే పరిస్థితులు రైతులకు లేవు. కాబట్టి వాళ్ళకి ఆందోళన ఉన్నది. కాబట్టి ఆందోళన ఎట్లా దూరం చేస్తాడు ప్రధానమంత్రి అనే దాని మీద డిపెండ్ అవుతుంది. కానీ చేయగలుగుతాడా లేదా అంటే మనం అయితే జనరల్గా అనుకోవచ్చు. ఇప్పటిదాకా 12 సార్లు ఏమో చర్చలు జరిగినాయి, అన్నీ విఫలమైన చర్చలే. కాబట్టి రేపు ప్రధానమంత్రి ఆహ్వానించిన దాని మీదకి వెళ్ళి ప్రధానమంత్రి ప్రత్యక్షంగా పాల్గొంటాడా చర్చల్లో, లేదు గతంలో లాగానే వ్యవసాయ శాఖ మంత్రి దానిలో పాల్గొంటాడా, ఎవరు పాల్గొంటారు అనేది కూడా చాలా కీలకం. ఎందుకంటే దాని మీద కూడా ప్రధానమంత్రి క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే నేనే స్వయంగా పాల్గొంటాను, నేనే చర్చలు జరుపుతాను ప్రధానమంత్రి చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ మరి అటువంటి వివరణ మాత్రం అందులో లేదు. కాబట్టి ఇన్ జనరల్గా గతంలో జరిగినట్టుగానే మళ్ళొకసారి 13వ సారి జరగవచ్చు.
13వసారి జరిగితే సంఖ్య తెలిస్తే తప్ప ఫలితం వస్తుందని మనం ఆశించలేం. కాబట్టి దాని మీద నమ్మకం కలిగించగలుగుతాడా ప్రధానమంత్రి? లేదంటే రేపటి చర్చల్లో నిజంగానే ఎంఎస్పీకి మేము చట్టబద్ధత తీసుకొస్తామని అక్కడ అవుతుంది. ఇప్పుడు 14 సార్లు 15 సార్లు చర్చలు జరిపితే కూడా అక్కడ ఆగిపోయింది. కానీ రేపు కూడా మళ్ళీ ఆగిపోవద్దు అనేది చర్చల మొక్కుబడి కోసం చేస్తున్నట్టు ఉంది, కానీ పరిష్కారం కోసం చేస్తున్నట్టు. కాబట్టి నిజంగానే ఆ ధైర్యం మళ్ళీ మరి ప్రధానమంత్రి చేస్తాడా లేదా అనేది మాత్రం తెలియదు. కాకపోతే ఒకటి శ్రీనివాస్ గారు, రాబోయే కాలంలో ఇప్పటి వరకు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన సంస్కరణలకు ఎదురు లేకుండా పోయింది. కానీ మొదటిసారి అతని ప్రభుత్వంలో అతను తీసుకొచ్చిన ఈ సంస్కరణ మొదటిసారి ఎదురుదాడి అనేది స్టార్ట్ అయింది. కానీ దీన్ని రాజకీయంగా ఎదుర్కోవడం అసాధ్యం అనేది ప్రధానమంత్రి కూడా తెలుసు. నేను అందుకనే అంటున్నా, ఆ మాత్రమైన నోరు తెరిచి నిన్న పార్లమెంట్లో మాట్లాడిందంటే ఆ భయం కొద్దీ, రాజకీయంగా భయం ఉంది కాబట్టి ఆ మాత్రమైనా మాట్లాడింది ప్రధానమంత్రి అని చెప్పుకోవచ్చు. కానీ జరగబోయే చర్చలు మాత్రం ఫలప్రదం అవుతాయా లేదా అనే దగ్గర మాత్రం ఇప్పటికీ సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఆ సందిగ్ధం ఉన్నంత కాలం ఇది రేపు దేశంలో ఉన్న రాజకీయాల్లో ఇది ఒక పెద్ద పెనుమార్పుగా మారేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ 40 పార్టీలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అన్ని పార్టీలు ఏం సానుకూలంగా లేవు, స్వయంగా మిత్రపక్షాలే లేవు. ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు కూడా సానుకూలంగా లేవు. కాకపోతే ఎక్కడ విస్ఫోటనం జరుగుతుంది అనేది మోడీ తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని మనం చెప్పవచ్చు. రైట్. వీరేశం గారు, అంటే రైతులు ఆందోళన, దేశవ్యాప్త ఆందోళన విస్తరిస్తుంది, అది ఇంకా ఉధృతం అవుతుంది. నిన్న రాజ్యసభలో చర్చలకు రండి అని పిలిచారు, చర్చలకు మేము సిద్ధమే, సరే ఎప్పుడో చెప్పండి అని కూడా రైతు సంఘ నాయకుడు తికాయితు కూడా చెప్పడం జరిగింది. అదే సందర్భంలో మనం పత్రికల్లో అన్ని పేపర్లో ఫస్ట్ పేజీలో ఉంది. నిన్న సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ గారు కూడా ఉన్నారు. అంటే 4 విప్లవాలతో గ్రామీణ అభివృద్ధి జరుగుతుంది, మన తెలంగాణలో దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది అనేటువంటిది, రైతుకి పెట్టుబడి ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ రైతు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో, రైతాంగానికి సంబంధించినటువంటి హాని చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో, వీటిని టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదట ఈ చట్టాలను కూడా వ్యతిరేకించినటువంటి విషయం అందరికీ తెలిసింది. అయితే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి అన్న చాలా విషయాలు చెప్పింది. అంటే నెలల తరబడి రైతులు ఇలా రోడ్ల మీద కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నరేంద్ర మోడీ మాట్లాడిన దాంట్లో చిత్తశుద్ధి, నిజాయితీ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తలేదు. మరొకసారి చర్చలో పిలుస్తామనేటువంటి దాని అంశం మేరకే దాంట్లో క్లారిటీ ఉన్నది, కానీ మిగతా అంశాల్లో క్లారిటీ లేదు. రైతులు కోరుకుంటున్నది ఎంఎస్పి అనేటువంటి ఒక అంశం కాదు. తీసుకొచ్చినటువంటి చట్టాలు మొత్తం కూడా భారత వ్యవసాయ రంగాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి, భారత వ్యవసాయ రంగాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఇది కార్పొరేట్ అనుకూలమైనటువంటి చట్టాలు, ఈ చట్టాలని వెనక్కి తీసుకోవాలనేటువంటి చాలా స్పష్టంగా చెప్తారు. గతంలో జరిగినటువంటి అనేక చర్చల్లో కూడా వాళ్ళు స్పష్టం చేశారు. మాకు కావాల్సింది ఎంఎస్పీనో ఇంకోటో కాదు. ఎంఎస్పీ ఇచ్చిన తర్వాత నువ్వు మార్కెట్ లేకుంటే రైతుల యొక్క లాభం ఏంటి అనేటువంటిది వాళ్ళు కోరుకుంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎవరైనా చర్చలో పోయినటువంటి సందర్భంలో వ్యవసాయ శాఖ మంత్రి పోతాడు, నేను ప్రభుత్వంతో మాట్లాడని రాగలుగుతాడు తప్ప రైతులకు హామీ ఇచ్చేటువంటి ఒక పరిస్థితి కనిపించదు. కాబట్టి స్వయంగా భారత ప్రధాని ఈ చర్చల్లో పాల్గొని రైతులకు క్లారిటీ ఇచ్చి, రైతులకు భరోసా ఇచ్చి, రైతులు నెలల తరబడి రోడ్ల మీద ఉండి చనిపోతున్నటువంటి రైతుల్ని దృష్టిలో పెట్టుకొని రైతుల్ని ఆ చనిపోతున్న మరణాల నుంచి కాపాడి రోడ్ల మీద వీధుల్లో కుటుంబాలతో ఉండేటువంటి రైతాంగానికి ఒక భరోసా ఇచ్చి వారిని ఆందోళన నుంచి విరమింపజేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ బాధ్యత నరేంద్ర మోడీ తీసుకొని ఆ బాధ్యతను నెరవేర్చాలని చెప్పేసి నా అభిప్రాయం. ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఆహార ఉత్పత్తులు పెరిగినాయి, వ్యవసాయ రంగం సాగు విస్తరణ పెరిగింది, నీళ్ళు ఇచ్చినాము, అన్ని విధాలుగా ఈ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు ప్రస్తావించిండు. నిన్న సిరిసిల్ల పోయినటువంటి సందర్భంలో అదే ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దినదినంగా వ్యవసాయ రంగం అభివృద్ధి అవుతూ వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నటువంటి తీరు ఏదైతుందో ఇది దేశవ్యాప్తంగా
ప్రభుత్వాలు ప్రోత్సహించి ఇలాంటి ఉత్పత్తుల్ని పెంచి రైతాంగాన్ని ఆదుకొని భారతదేశం అంటేనే వ్యవసాయక దేశం, వెనుకబడినటువంటి దేశం, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం. కాబట్టి ఇట్లాంటి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశంలో తీసుకొచ్చేటువంటి వ్యవసాయ చట్టాలు కానీ, తీసుకొచ్చేటువంటి వ్యవసాయ ఆధారిత సంబంధించినటువంటి పరిశ్రమలకు తీసుకొచ్చేటువంటి ఏ చట్టాలైనా ప్రజల్ని, రైతాంగాన్ని కాపాడి ఈ దేశ అభివృద్ధిలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించే విధంగా చట్టాలు ఉండాలి. కానీ ఒక 5-6 7-8 మందికి అనుకూలమైనటువంటి చట్టాలు రావద్దనేటువంటిది నా అభిప్రాయం. రైట్. అంటే ఓ పక్కన మీరు అన్నట్టుగా వ్యవసాయ సంస్కరణల గురించి చెప్తున్నారు, గొప్పగా సంస్కరణలు మేలు జరుగుతాయి అంటున్నారు. కానీ ఆ సంస్కరణ వల్ల మాకు నష్టం జరుగుతుందని రైతాంగం పదే గత 60-70 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక నీతి ఆయోగ్ సిఫార్సులు అనేటువంటి పేరుతో కనుక చూస్తే ఇప్పుడు 300 పిఎస్యూలు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు యూనిట్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా వీటిని కనుక చూస్తే 300లో కేవలం 24 మిగిలే అవకాశాలు ఉన్నాయనేటువంటిది చాలా స్పష్టంగా చెబుతున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే విశాఖ ఎప్పుడో చారిత్రాత్మకమైన విశాఖ కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ ఆందోళన జరుగుతుంది. దాదాపుగా రానున్న 21-22 ఆర్థిక సంవత్సరంలో 1.7 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అదే కనుక జరిగితే దాదాపు 280 ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మూతపడేటువంటి ప్రమాదం ఉంది. కొన్ని విలీనమైతే, కొన్ని మూతపడతాయి, కొన్ని ఏమో ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడతారు. మొత్తానికి మిగిలేది కేవలం 24 సంస్థలే మిగిలే అవకాశం ఉంది అనేటువంటి. ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బహుశా నెహ్రూ కాలంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటి వాటికి బీజం పడ్డది. అప్పుడే మిక్స్డ్ ఎకానమీ అనేటువంటి సిద్ధాంతంలో మిశ్రమ ఆర్థిక విధానం వ్యవస్థ అనే పేరుతో తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు కాలక్రమంలో అన్ని ప్రభుత్వాలు చేసుకుంటూ వచ్చి ఈ ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది అనుకోవాలా, చిన్న అడుగులు వేసుకుంటూ వచ్చి ఇప్పుడు పెద్ద అడుగు వేసింది అని అనుకోవాలి. ఎందుకంటే ఒకసారి 280 సంస్థలు మూతపడే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మన దగ్గరికి సంస్కరణలు అమలు కాబట్టి దాదాపు 3 దశాబ్దాలు గడుస్తుంది, 30 ఏళ్ళు దాటుతుంది. ఈ 30 ఏళ్లలో సరే ఈ విధానాలు వచ్చినా కానీ ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేసి ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా, లేదంటే ప్రతిపక్షం నుంచి ఏదో సానుకూలత లేకుండా, ఏదో ఒక రకమైన సానుకూలత లేకుండా ఏ సంస్కరణ అమలు చేయలేదు, రుద్దబడలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుద్దబడుతుంది. గతంలో అన్నీ మనం 20 సంవత్సరాల నుంచి చూస్తే అన్ని సంకీర్ణ ప్రభుత్వాల్లో ప్రాంతీయ పార్టీల అభిప్రాయానికి విలువ ఉండేది. వాళ్ళు ఏది కావాలి ఏది వద్దనంటే దాని ప్రకారం జరిగేది. ఒక రకంగా ప్రజాభిప్రాయానికి అనుకూలంగానే సంస్కరణలు కొన్ని జరిగినాయి. మంచి జరిగిన వాటిని స్వాగతిద్దాం, కానీ ప్రజామోదం లేని వాటిని కూడా మనం స్వాగతించడం సాధ్యం కాదు. సంస్కరణలుగానే స్వాగతించేది కాదు కదా. ప్రజల కోసం సంస్కరణలు కావాలి, కానీ వ్యాపారుల కోసం సంస్కరణలు అవసరం లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న దేశంలో ఏంటంటే వ్యాపారుల కోసం సంస్కరణలు జరుగుతున్నాయి, ప్రజల కోసం సంస్కరణలు జరుగుతున్నాయి లేవు. సంస్కరణలు ఎవరు వ్యతిరేకం కాదు, అందరూ అనుకూలమే. కానీ ఏది మంచి, ఏది చెడు, ఏది మనం ఆచరించాలి, ఏది ఆచరించకూడదనే పద్ధతి అనేది లేకుండా పోయింది. దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల దాని వరకు ఓకే, కానీ ప్రతిదాన్ని మనం అమ్మకానికే పెడతాము అనే ధోరణి ఏదైతే ఉందో, ఇప్పుడు లాభాలు ఉన్న వాటిని మాత్రమే అమ్ముతున్నారు. ప్రధానంగా మనం అనేకం చూస్తున్నాం. ఎల్ఐసికి ఏమైంది? వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని దేశానికి అందిస్తున్న సంస్థ ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా. అటువంటి సంస్థని అమ్మాల్సిన అవసరం ఏమున్నది? అది కామధేను, పాలిస్తున్న ఆవును అమ్ముకొని అదేంది చెప్పులు కొనుక్కునే రకంగా ఉంటుంది. ఇదే పద్ధతి కొనసాగడం అనేది దేశానికి అనర్థం అనేది ఇన్ జనరల్గా ప్రజల అభిప్రాయం కూడా మనకంతటి కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ను మొత్తం డిస్టర్బ్ చేయడం అనేది మోడీ వచ్చిన తర్వాత మరింత ఎక్కువైంది. గతంలో అమ్మలేదా చేయలేదంటే అమ్మేరు నిజమే, ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఏంటంటే బుల్డోజ్ చేయబడుతున్నది. గతంలో జరిగిన వాటికి ఈ 6 సంవత్సరాల నుంచి జరుగుతున్న దానికి చాలా తేడా ఉంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం భయపడ్డది, పివి నరసింహారావు ప్రభుత్వం భయపడ్డది, వాజ్పేయి ప్రభుత్వం భయపడ్డది. ఇలా భయపడని ప్రభుత్వం దేశం లేదంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎందుకంటే 303 సీట్లు ఉన్నాయి లోక్సభలో. అంటే మాకు బుల్డోజ్ మెజారిటీ ఉంది కాబట్టి మేము దేన్నైనా బుల్డోజ్ చేస్తామనే విధానాన్ని దేశంలో కొనసాగించడం వల్ల ఈ అనర్థాలని జరుగుతున్నాయి. ఇక్కడ ఎందుకంటే నేను గతంలో ఇంతకుముందు చెప్పిన మీకు నేను 303 మీ స్థానాలు దానికన్నా పవర్ఫుల్ కూడా ఉన్నాయి. ఎవరిని వ్యతిరేకిస్తే దేశద్రోహులుగా అవుతారు, అవి పవర్ఫుల్ ఉన్నాయి. అంటే దేశం ఎప్పుడే కానీ సుస్థిరతను కోరుకుంటుంది, కానీ సుస్థిరతను అహంభావంగా మార్చుకోవడానికి కోరుకోదు. ఇప్పుడు ఏమైందంటే ప్రజలు సుస్థిరతను కోరుకున్నారు, పర్వాలేదు మీకు ఇచ్చారు. దాన్ని నువ్వు అహంకారంగా మార్చుకున్నప్పుడు ఏమవుతుంది? దుష్పరిణామాలు వస్తాయి. అహంకారంగా మారకూడదు, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్తుంటారు, మనం వింటుంటాం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి తప్ప ఎదిగిన కొద్దీ అహంకారం పెంచుకుంటే ఏమవుతుంది?
దేశం ఇట్నే అవుతుంది. ప్రజల నుంచి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం నుంచి తిరుగుబాటు వచ్చింది గతంలో మనం ఈ 70 ఏళ్ళలో ఎప్పుడు చూడలే. ఇది మొదటిసారి. ఎందుకంటే అన్ని చట్టాలను అన్నిటినీ సంస్కరించారు, అన్నిటినీ ప్రైవేట్ సెక్టర్ చేసిన, అన్నిటినీ కార్పొరేటైజ్ చేసారు. చేయలేదని కాదు, చేశాను. కానీ వ్యవసాయం దగ్గరికి వచ్చే వరకు ఇంత పెద్ద ఎత్తున తిరుగుబాటు అభిప్రాయం వస్తుందని బహుశా మోడీ కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే అసలు అన్నిటినీ చేస్తున్నాం కదా, దీన్ని కూడా చేయడం ఎంతసేపు, వెరీ ఈజీ అని రాజ్యసభలో మనం చూసినాం. మెజారిటీ లేకుండా మూజువాని ఓటు అని ప్రకటించి స్పీకర్ దాన్ని ఆమోదించిందంటే అది ప్రజాస్వామ్యమా ఏమంటాము, ఏంది, దానికి అర్థం ఉండాలి కదా. దాదాపు 80 కోట్ల రైతులు ఆధారపడ్డ రంగాన్ని నువ్వు బుల్డోజ్ చేస్తూ అసలు మెజారిటీ లేకుండా పాస్ చేయించుకున్నావనంటే అది ఎంత దుర్మార్గం. డెమోక్రటిక్గా నువ్వు పాస్ చేయించుకుంటే ఇబ్బంది లేదు, కనీసం నువ్వు లోక్సభ రాజ్యసభలో నీకే మద్దతు లేనిది కూడా మద్దతు ఉంది అని పాస్ చేయించుకోవడం ఏంది అంటే బుల్డోజ్ చేసి చట్టాలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం ఏదో జరిగిందో అది మంచి పరిణామం కాదు. సరే కావచ్చు, వ్యవసాయ బిల్లులో కొన్ని మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, అది చర్చించవచ్చు. కానీ బుల్డోజ్ చేసే పద్ధతి అనేది మంచిది కాదు. ఇందాక చెప్పారు అంటే ఇక్కడేమో ప్రభుత్వ రంగ సంస్థలు బిహెచ్ఎల్కి వర్క్ ఇచ్చినటువంటి సందర్భం చూసాం, లేకుంటే ప్రభుత్వం థర్మల్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలనేటువంటి. ఇందాక ఎట్లయితే వ్యవసాయ రంగం ఇవాళ దేశానికి రోల్ మోడల్గా ఉంది, ఇక్కడ రైతుకు పెట్టుబడి ఇస్తున్నటువంటి ఇది కానీ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. నిన్న మంత్రి కేటీఆర్ గారు కూడా సిరిసిల్ల పర్యటనలో చెప్పారు, ఇక్కడ ఏ రకంగా డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటి దాన్ని కూడా ప్రస్తావించారు. అదే సందర్భంలో కనుక చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలు ఇవాళ 300 సంస్థలు ఉంటే దాదాపు 280 సంస్థల దాకా రానున్న రోజుల్లో అన్నీ మూతపట్టడమో లాంటి విలీనం కావటమో లాంటి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పటమో జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అని ఇవాళ మన నమస్తే తెలంగాణలో కూడా మనం మిగిలేదు 24 అంటూ కూడా ఒక వార్త మనకి చూస్తున్నాం. బస్ ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే 1986 రాజీవ్ గాంధీ పీరియడ్ నుంచి నూతన ఆర్థిక విధానాల పేరుతో ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేయటం అనేటువంటిది వేగవంతంగా అయింది. ఆ తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కొంత ఆచితూచి ప్రజా వ్యతిరేకత, ప్రజల్లో ఉండేటువంటి స్పందనను చూసి వెనుకడిగేసినటువంటి ఒక పరిస్థితి గతంలో చూసినాం. అయితే దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండోసారి మళ్ళీ వాళ్ళు అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ధ్వంసం చేసి, పూర్తిగా ప్రైవేటైజ్ చేసి, ప్రైవేటైజ్ అంటే కూడా ఒక 4-5 వ్యక్తులకు దారదత్తం చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని వీళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు బయటికి దేశం అనేటువంటి ఇది హిందూ దేశము, ఇది స్వతంత్ర దేశంగా ఉండాలా అని చెప్పేసి బయటికి చెప్తున్నప్పటికీ ఇక్కడ ఈ దేశం యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని కొల్లగొట్టి, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేసి ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు చెప్తున్నట్టుగా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పింది, దేశానికి తెలంగాణ అనేటువంటిది ఒక రోల్ మోడల్గా, అన్ని రంగాల్లో ఒక రోల్ మోడల్గా ఉంటుంది. ఇక్కడి నుంచి దేశం నేర్చుకునేటువంటి ఒక పద్ధతుల్లో ఇక్కడ అభివృద్ధి కానీ, ఇక్కడ సంక్షేమాలు కానీ ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారంగానే ఇక్కడ నడుస్తాం. కానీ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం చెప్పకపోగా ఉన్నటువంటి సంస్థలన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసేసి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ధ్వంసం చేసి, నిన్న మీరు చూసారు విశాఖ స్టీల్ను కూడా దాంట్లో ఉండేటువంటి పెట్టుబడులను ఉపసంహరించుకునేటువంటి అంశం కానీ, ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ధ్వంసం చేసి ప్రైవేటుకు దారాదత్తం చేసేటువంటి చర్యల్ని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది దేశానికి కానీ, ఈ దేశ ప్రజలకు కానీ మంచిది కాదనేటువంటి నాకున్నటువంటి అభిప్రాయం. రైట్. మనం ఇంకొక అంశం కూడా మనకు ఉంది, అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మీద కూడా చూసాం. ఎందుకంటే ఫ్లోరైడ్ విషయంలో ఏ రకమైనటువంటి మనం ఇబ్బంది పడ్డాము, ఆ రకంగా దానివల్ల ఎంతమంది నష్టపోయారు అనేటువంటి కూడా ప్రతిసారి ఒక పెద్ద ఆందోళన ఉంటుంది. కానీ గత 5-6 సంవత్సరాలుగా రాష్ట్రం వచ్చిన తర్వాత చేసినటువంటి కృషి కానీ అది, ఎందుకంటే పంటలు పండించే నీళ్లు కూడా దానివల్ల ఆహారం తింటే కూడా తాగితే నీళ్లే కాదు, కేవలం ఆహారం వాళ్ళు కనుక ఆ ఒడ్లు పడి తింటే కూడా వచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా ఇవాళ గోదావరి జలాలు సూర్యాపేట దాకా చేరేటువంటి పరిస్థితి, ఇలాంటి ఇతర ఇప్పుడు డిండి ఇలాంటివి కూడా ఇవాళ రేపు సీఎం గారి సభ కూడా ఉంది, ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది ఉంది. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు ఫ్లోరైడ్ సమస్య అటు తాగునీటి ద్వారా ఫ్లోరైడ్ రాకుండా, అటు సాగునీటి ద్వారా కూడా ఫ్లోరైడ్ రాకుండా చర్యలు
చేపడుతున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. రేపు సీఎం గారు పెద్ద సభ కూడా ఉంది, సమయం తక్కువ. అయితే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా ఫ్లోరైడ్ సమస్య అయితే ఆల్మోస్ట్ తీరిపోయింది. రెండోది ఏంటంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ మిషన్ భగీరథ నీళ్లతోటి అంటువ్యాధులు ఆల్మోస్ట్ లేవనేది ఈ మధ్యన వచ్చినటువంటి రిపోర్ట్. ఎప్పుడు కానీ వర్షాకాలం తర్వాత చలికాలంలో అంటువ్యాధులు అనేకం వచ్చేటి, మన డెంగ్యూ కావచ్చు, ఇతర ఫ్లూస్ ఏవైనా కానీ రకరకాల అంటువ్యాధులు వచ్చేటి. దాంతో ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు, హాస్పిటల్స్ అన్ని నిండిపోయేటి. కానీ మనం గత 2 సంవత్సరాలుగా చూస్తే అది క్రమేణా మా దగ్గర అంటువ్యాధుల సంఖ్య అనేది తగ్గుతున్నది. అటువంటి అంటే ఆరోగ్యకరమైన తెలంగాణగా మారిందనడంలో ఎవరికి అనుమానం లేదు. మరింత మారే అవకాశమే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మిషన్ భగీరథ ఆల్మోస్ట్ 90% వరకు రీచ్ అయింది. జస్ట్ ఏమన్నా టైలెంట్ వర్క్స్ ఉంటే ఉండొచ్చు, అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. 1 year 1.5 yearలో కంప్లీట్ అవుతాయి. టోటల్లీ తెలంగాణలో అసలు నీళ్లతోటే ఏదైనా రోగం వస్తుంది మనిషికి. అంతే కదా, నీళ్లు స్వచ్ఛంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. స్వచ్ఛమైన నీరు ఇవాళ తెలంగాణకు దొరుకుతున్నది అనేది మనమే కాదు, కేంద్ర ప్రభుత్వం, ఇదే మోడీ ప్రభుత్వం ప్రశంసించి చెప్పిన సందర్భం. 100% అన్ఫ్లోరైడ్ వాటరు తెలంగాణలో ప్రజలకు దొరుకుతున్నది. దట్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ కేసీఆర్ ప్రభుత్వం అనడంలో ఎవరికి అనుమానం లేదు. మంచి కార్యక్రమం జరిగింది. రైట్, సమయం దగ్గరగా ఉంది. అంటే రేపు సీఎం గారి సభ కూడా ఉంది మీ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఇదే ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టుల మీద ముఖ్యమంత్రి గారి ఫోకస్ అంతా వ్యవసాయం మీద, విద్యుత్ మీద పెట్టుకుంటూ వచ్చారు ప్రధానంగా. ఇవాళ కూడా మళ్ళీ రేపు కూడా ఆ రకమైనటువంటిది. ఎందుకంటే సూర్యాపేట దాకా కూడా నల్గొండ జిల్లాకి ఒక ప్రాంతానికి అసలు ఎప్పుడు కూడా ఎడారిలాగా ఉండేటువంటి ప్రాంతానికి, డ్రాట్ ఏరియాలో ఉండేటువంటి ప్రాంతానికి కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఒకటి సాగునీరు కానీ తాగునీరు కానీ ఏ నీటి వల్ల అయినా కానీ నల్గొండ జిల్లాలో ఆఫ్ ది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్తో బాధపడుతున్నటువంటి సందర్భాలు ఆ రకంగా అనేక మంది వాళ్ళు ఏ రకంగా ఇదే ఇబ్బంది పడ్డారో మనం చూసి ఇవాళ వాటికి ఒక చెక్ పెట్టారు. ఇప్పటికే ఆ రకమైనటువంటి మిషన్ భగీరథ కానీ చాలా ప్రాంతాలకు సాగునీరు కానీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా రేపు సీఎం గారి సభ ద్వారా కొన్ని ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయా వీరేశం గారు? 100% ఉన్నాయండి. ఇప్పటికే నల్గొండ జిల్లాలో తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ సమస్యను పారదోలడం జరిగింది. అట్లాగే కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి నీళ్లతోని కోదాడు చివరి ప్రాంతం వరకు కూడా ఈరోజు మనం నీళ్ళు ఇచ్చుకోగలిగిన. రేపు ముఖ్యమంత్రి గారు నెల్లికల్ లిఫ్ట్ కానీ, మాకాడ బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు ఇంకా కొంత పని మిగిలి ఉన్నాయి, అవి కానీ డిండి కానీ ఇవి ఇవ్వడం ద్వారా దాదాపు ఇంకా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో నల్గొండ జిల్లా నీటి కష్టాలు అనేటువంటి పూర్తిగా తొలగిపోవటానికి 100% ఆస్కారం ఉంది. ఇప్పటికే 90% నల్గొండ జిల్లాలో నీటి కష్టాలు తొలగిపోయి ఎక్కడ చూసినా పచ్చటి బయళ్ళు, జాలు వ్యవసాయం కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం. ఏ కుంటలో, ఏ కాలువలో, ఏ మూలలో చూసినా నీళ్లు ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. రేపు చేసేటువంటి పనుల ద్వారా మిగతా ఉన్న 10% కూడా పూర్తయిపోయి నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలని చెప్పేసి ఈ ప్రజలు కోరుకున్నటువంటి కళ రేపు ముఖ్యమంత్రి గారు చేపట్టేటువంటి కార్యక్రమాలతోని పూర్తిగా అయిపోతాయి. బ్రాహ్మణ వెల్లంలకు కొద్దిపాటి నిధులు ఇచ్చేస్తే మా నియోజకవర్గంలోనే 62,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చేటువంటి ఒక ఆస్కారం కూడా ఏర్పడతా ఉంది. దాంతోపాటు కాళేశ్వరం నీళ్లు కూడా ఇక్కడికి రావటం, ఇటు కాళేశ్వరం, ఇటు ఇటు సాగరు, ఇటు మూసి, ఈ 3 నీళ్లు కూడా గోదావరి, కృష్ణ, మూసి 3 కూడా అనుసంధానం అయిపోతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇంత గొప్ప పరిణామం, ఇంత గొప్ప పరిస్థితిని చూస్తామని చెప్పేసి కూడా మేము కలలు కూడా అనుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోదాడి నుంచి నాగార్జున సాగర్ వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో అనేక సందర్భాలు ఈ జిల్లాలో తిరిగినటువంటి సందర్భంలో ఈ జిల్లాలో మూలన ఏ వాగు, ఏ వంక, ఏ నది, ఏ చెరువు ఎట్లా ఉంది, ఎట్లా నీళ్ళు ఇచ్చుకోవాలని ఒక స్పష్టమైనటువంటి విజన్ ఉన్నది. కాబట్టి ఆ విజన్ తోనే నల్గొండ జిల్లా సస్యశ్యామలం కాబోతా ఉంది. రేపు సాగర్ ఆలయం మీటింగ్ ఏదైతుందో ఈ జిల్లా ప్రజలకు అందించినటువంటి నీటి వనరులను ముఖ్యమంత్రి గారు ఆ సభ నుంచి చెప్పడంతో పాటుగా ఇంక ఏం చేయబోతున్నాం అనేటువంటిది చెప్పేటువంటి స్కోప్ ఉన్నది. ఇప్పటికే యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కానీ, ఇటు నీళ్లు కానీ అనేక డెవలప్మెంట్ బహుశా దాదాపు 35-40 వేల కోట్ల రూపాయల నిధులు మా జిల్లాకు వచ్చి గొప్పగా అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి గురించి చెప్పడంతో పాటు ఇంకా ఈ జిల్లాకు ఏం చేస్తున్నామని 3 మెడికల్ కాలేజీలు కూడా ఇచ్చారు. ఇంకా భవిష్యత్తులో మరిన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతాడు. తప్పకుండా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై రేపు జరిగేటువంటి బహిరంగ సభను జయప్రదం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ వీరేశం గారు చర్చలో పాల్గొన్నందుకు.
శ్రీనివాసరెడ్డి గారు రానున్న రోజుల్లో అంటే ఇప్పటికే ఫ్లోరైడ్ పీడ ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఫ్లోరైడ్ పీడ విరగడైంది. రానున్న రోజుల్లో నల్గొండ జిల్లా ముఖ్యంగా తెలంగాణ అంతా ఉంది. నల్గొండ జిల్లాలో స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలతో అనేక ఉమ్మడి నల్గొండ జిల్లాలో అటు యాదాద్రి పవర్ ప్లాంట్ గాను, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ కానీ, ఇట్లు లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, ఇతర సూర్యాపేట దాకా కూడా ఇతర ఈ ప్రాంతాలన్నిటికి కూడా గోదావరి జలాలు కాళేశ్వరం ద్వారా రావటం కానీ వీటన్నిటి వల్ల ఇవాళ నల్గొండ జిల్లా ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండేటువంటి జిల్లా ఇవాళ పచ్చటి పొలాలతో సస్యశ్యామలం అవుతుంది అనేటువంటిది చెప్తున్నారు. వీరేశం గారు ధన్యవాదాలు. శ్రీనివాసరెడ్డి గారు ధన్యవాదాలు. ఇది వాళ్ళ వార్తలు వస్తారు చర్చ కార్యక్రమం చూస్తున్న తెలంగాణ గురించి టీనర్స్.